తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదా అనే ఒక సందేహంలో ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం అంటూ ఉంటారంటే ఈరోజు ఎక్కడ సమస్యలు అక్కడ హైదరాబాదే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఏ సమస్య కూడా తీర్చకుండా ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మాటలు చెప్పి ఈరోజు రోజులు గడుపుతా ఉంది తప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి, ఈ ప్రజలకు కానివ్వండి, ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అయ్యి, అలాగే మరి హైదరాబాద్లో ఒక 15 నిమిషాలు వర్షం పడితే భాగ్యనగరం మొత్తం మునిగేటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. మరి ఈరోజు అనేక ఇబ్బందులు ఈరోజు అనేక ప్రాంతాలలో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏరియాస్ కాకుండా అలాగే ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అటువంటి ప్రాంతాల్లో కూడా ఒక 15-20 నిమిషాలు వర్షం పడితే ఈరోజు మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇవన్నిటి మీద ఎందుకు దృష్టి సాధించకుండా కేవలం అవార్డుల పేర్ల మీద ఏదో గద్దార్ అవార్డు అని చెప్పి ఏదో మిస్ వరల్డ్ అని చెప్పి ఈ అన్ని పనికిరాని కార్యక్రమాలు చేసుకుంటా ప్రజాధనాన్ని వృధా చేసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భాగ్యనగరంలో ఇన్ని సమస్యలున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు ఎన్నోసార్లు ఇట్లా ప్రశ్నించేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చింది, ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? అదే ఈరోజు మా బీజేపీలో ఉన్నటువంటి 45 మంది కార్పొరేటర్లు అనేక సార్లు మేయర్ గారికి, కమిషనర్ గారిని కలిసి మరి అన్ని డివిజన్లో ఉన్నటువంటి సమస్యలని తీర్చాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కూడా వాళ్ళు చాలాసార్లు కోరినా కూడా మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఉంటే తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ప్రస్తుతం కూడా అసలు నిధులు లేకపోవడం వల్ల అక్కడ ఆగిపోతుందని ఈ గత ప్రభుత్వంలో చెప్పారు, ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వాస్తవానికి కూడా చూసుకున్నట్లయితే దీంట్లో పక్కదోవ పడుతున్న నిధులు అనేది ఒకటి ప్రధానంగా అయితే ఉంది. మరి ఎక్కడ ఆగిపోతున్నట్లు, నిజంగా వాస్తవానికి నిధులు వస్తున్నట్లా రానట్లా, లేదా ఎటువంటి అవినీతి జరుగుతున్నారు? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా ఫైనాన్షియల్లీ ముందున్నటువంటి హైదరాబాద్లో నిధులు లేవు అని చెప్పడం నిజంగా అసలు ఈ రేవంత్ రెడ్డి గారికి నిజంగా అవగాహన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవసరమా మనకి ఈరోజు ఆ మిస్ వరల్డ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఈరోజు కోట్ల రూపాయల అసలు పనికి రాకుండా చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నిధులు ఎందుకు లేవు? విచ్చలవిడిగా ఈరోజు డబ్బులు ఈరోజు చాలా ఉన్నాయి, కానీ పక్కదో పట్టిస్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు కేవలం కాలక్షేపం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ చెట్లు విరిగి గాలికి బేదపడి ఇట్లా చాలా రకాల ఇబ్బందులు అవ్వడం కానీ, లేకుంటే కరెంటు వైర్లు దిగి కింద పడి వాళ్ళు ఇట్లా నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగి 2 దంపతులు చనిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ మురుగునీరు కూడా మంచినీటిలో కలిసిపోయి ఇట్లా ప్రధానంగా చాలా ఇబ్బందులు చెప్తా ఉన్నారు. ఇంకా బస్సుల్లోకి వెళ్ళినట్లయితే దోమలు, ఈగలు ఇట్లా వాటితో చాలా అనారోగ్య సమస్యలు అయితే మాకు వాటిల్లుతున్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి బీజేవైఎం నుంచి ఇటు బీజేపీ తరపు నుంచి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు ఆ సమస్యలు పరిష్కరించే విధంగా? ఈరోజు అదే సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వస్తే ఈరోజు పోలీస్ వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని బయటనే ఆపేయడం జరిగింది. ఈ విషయంలో తప్పకుండా బీజేపీ ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి మేమందరం కూడా తప్పకుండా హైదరాబాద్ ప్రజలకి ఇబ్బంది కలగకుండా మేము ముందుండి ఈ ప్రభుత్వంతో పోరాడే విధంగా ఈరోజు ముందడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదా అనే ఒక సందేహంలో ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం అంటూ ఉంటారంటే ఈరోజు ఎక్కడ సమస్యలు అక్కడ హైదరాబాదే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఏ సమస్య కూడా తీర్చకుండా ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మాటలు చెప్పి ఈరోజు రోజులు గడుపుతా ఉంది తప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క
మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి, ఈ ప్రజలకు కానివ్వండి, ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అయ్యి, అలాగే మరి హైదరాబాద్లో ఒక 15 నిమిషాలు వర్షం పడితే భాగ్యనగరం మొత్తం మునిగేటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. మరి ఈరోజు అనేక ఇబ్బందులు ఈరోజు అనేక ప్రాంతాలలో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏరియాస్ కాకుండా, అలాగే ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అటువంటి ప్రాంతాల్లో కూడా ఒక 15-20 నిమిషాలు వర్షం పడితే ఈరోజు మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా, మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇవన్నిటి మీద ఎందుకు దృష్టి సాధించకుండా కేవలం అవార్డుల పేర్ల మీద ఏదో గద్దార్ అవార్డు అని చెప్పి, మళ్ళీ ఏదో మిస్ వరల్డ్ అని చెప్పి ఈ అన్ని పనికిరాని కార్యక్రమాలు చేసుకుంటా ప్రజాధనాన్ని వృధా చేసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు భాగ్యనగరంలో ఇన్ని సమస్యలున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు ఎన్నోసార్లు ఇట్లా ప్రశ్నించేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చింది, ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? అదే ఈ రోజు మా బీజేపీలో ఉన్నటువంటి 45 మంది కార్పొరేటర్లు అనేక సార్లు మేయర్ గారికి, కమిషనర్ గారిని కలిసి మరి అన్ని డివిజన్లో ఉన్నటువంటి సమస్యలని తీర్చాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కూడా వాళ్ళు చాలా సార్లు కోరినా కూడా మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఉంటే తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ప్రస్తుతం కూడా అసలు నిధులు లేకపోవడం వల్ల ఇక్కడ ఆగిపోతున్నాను ఈ గత ప్రభుత్వంలో చెప్పారు, ఈ ప్రభుత్వంలో కూడా చెప్పకుండా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వాస్తవానికి కూడా చూసుకున్నట్లయితే దీంట్లో పక్కదోవ పడుతున్న నిధులు అనేది ఒకటి ప్రధానంగా అయితే ఉంది. మరి ఎక్కడ ఆగిపోతున్నట్లు, నిజంగా వాస్తవానికి నిధులు వస్తున్నట్ల రానట్ల, లేదా ఎటువంటి అవినీతి జరుగుతున్నారు? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా ఫైనాన్షియల్లీ ముందున్నటువంటి హైదరాబాద్లో నిధులు లేవు అని చెప్పడం నిజంగా అసలు ఈ రేవంత్ రెడ్డి గారికి నిజంగా అవగాహన ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవసరమా మనకి ఈరోజు ఆ మిస్ వరల్డ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఈరోజు కోట్ల రూపాయల అసలు పనికి రాకుండా చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నిధులు ఎందుకు లేవు? విచ్చలవిడిగా ఈరోజు డబ్బులు ఈరోజు చాలా ఉన్నాయి, కానీ పక్కదో పట్టిస్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు కేవలం కాలక్షేపం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ చెట్లు విరిగి గాలికి బేదపడి ఇట్లా చాలా రకాల ఇబ్బందులు అవ్వడం కానీ, లేకుంటే కరెంటు వైర్లు దిగి కింద పడి వాళ్ళు ఇట్లా నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగి 2 దంపతులు చనిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ మురుగునీరు కూడా మంచినీటిలో కలిసిపోయి ఇట్లా ప్రధానంగా చాలా ఇబ్బందులు చెప్తా ఉన్నారు. ఇంకా బస్సుల్లోకి వెళ్ళినట్లయితే దోమలు, ఈగలు ఇట్లా వాటితో చాలా అనారోగ్య సమస్యలు అయితే మాకు వాటిల్లుతున్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి బీజేవైఎం నుంచి ఇటు బీజేపీ తరపు నుంచి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా? ఈరోజు అదే సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి వస్తే ఈరోజు పోలీస్ వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని బయటనే ఆపేయడం జరిగింది. ఈ విషయంలో తప్పకుండా బీజేపీ ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి మేమందరం కూడా తప్పకుండా హైదరాబాద్ ప్రజలకి ఇబ్బంది కలగకుండా మేము ముందుండి ఈ ప్రభుత్వంతో పోరాడే విధంగా ఈరోజు ముందడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం.